అంజనం అంటే నలుపు, మురికి, మాలిన్యం. ఏ మాత్రం మాలిన్యం లేనిది నిరంజనం. అమ్మవారిలో పొరపాటున కూడా దోషం లేదు. సహజంగా జీవులకు కొంతమందిని చూడగానే వీరు నావారు అనే బుద్ధి కలుగుతుంది. కొందరిపై పరులనే ఏహ్యభావం కలుగుతుంది. దీని వలన రాగద్వేషాలు ఏర్పడతాయి. ఇవి జనన మరణాలకు హేతువులవుతాయి. ఈ రకమైన మురికి మనస్సులో ఉన్న జీవులంతా అంజనులే. అమ్మవారిలో ఈ దోషం లేదు కనుక ఆ తల్లి అన్ని రకాల మాలిన్యాలకు అతీత కనుక ఆమెను నిరంజన అన్నారు. యోగ వాసిష్టంలో మలమూత్రమయ శరీరం తనదిగా భావించి ఇందులోని విశేషాలు మాత్రమే అనగా ఎముకలు మొదలైన వాటిని మాత్రమే పరిశీలించి అదే విజ్ఞానమని భావించేవాడు విజ్ఞాన కేవలుడని, జీవుడు వేరు పరమాత్మ వేరు అనే భావనతో ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించే భేద బుద్ధి కలవాడు నకలుడని, నిత్యం పనులు చేయడంలోనే ఆసక్తి కలిగి వాటిని ఆచరిస్తూ పరమార్థం గ్రహించలేక జనన మరణాలు పొందేవాడు ప్రళయాకులడని, ఈ మూడిటిని అజ్ఞానంధకారం లేక అంజనం అంటారని, ఈ అవిద్యామాయని తొలగించుకోవడమే సాధన అని, అటువంటి వారు నిరంజనులని చెప్పబడి ఉంది. సహజంగా వస్తువుల రాకతో లేదా వాటి వల్లనో సుఖం దుఃఖం జీవులకు కలుగుతాయి. ఒక మెత్తటి పరుపున్న మంచం కొనుక్కుని దానిపై పడుకోగానే సుఖం కలిగినట్లు అనిపిస్తుంది. కొంతకాలం తర్వాత మెత్తని పరుపులపై పడుకోవడం వల్ల నడుం నొప్పి వచ్చి అది పనికిరాదని వైద్యులు చెప్పగానే మంచంపై కోపం వస్తుంది. సుఖం దుఃఖం అవుతుంది. ఈ రెండు స్థితులు వస్తువుల వలె వచ్చాయి. వస్తువుల వల్ల వచ్చే ఈ సుఖ దుఃఖాలు అంజనం. అది లేనిది అమ్మ. అమ్మకి దేనివల్ల సుఖము లేదు, అలాగని దుఃఖము లేదు. అందుకే అమ్మవారు నిరంజన. ప్రస్తుత కాలంలో ఎవరిని పలకరించిలా ఆందోళన అనే అంటున్నారు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందేవారు ఈ మంత్రాన్ని ఉదయం మరలా నిద్రించే ముందు 27 సార్లు జపించండి. ఏ ఆందోళన ఉండదు. ఒత్తిడి తొలగుతుంది. పూర్తిగా అప్పులలో కూరుకుపోయిన వారు తులసీ దళాలతో అమ్మను పూజిస్తూ 9 శుక్రవారాలు 1008 సార్లు ఈ మంత్ర జపం చేసుకోండి. పిల్లలు ఇంజనీరింగ్లో సీటు పొందాలని, అది కూడా సులభంగా పొందాలని కోరేవారు విడిచిపెట్టకుండా 9 రోజులు ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు ఆఖరి రోజున పాయసం అమ్మవారికి నివేదిస్తే సులభంగా సీటు దొరుకుతుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిరంజనాయై నమః. ఓం నిరంజనాయై నమః. మంత్రం మరొకసారి ఓం నిరంజనాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.